ద్వాపర యుగానికి ముందు భూదేవి అంటే భూభారం మొయ్యలేక పాపభారంతో గోమాత అంటే గోవులాగా కృష్ణుడి దగ్గరికి వైకుంఠానికి విష్ణుమూర్తి దగ్గరికి వైకుంఠానికి వెళ్తుంది. హుహు. నాథ, భూలోకంలో పాపం ఎక్కువైపోయింది, రాక్షసులు ఎక్కువైపోయారు, నాకు ఈ భారాన్ని తగ్గించు అని చెప్పి విష్ణుమూర్తికి మొరగపెట్టుకున్నప్పుడు ఆయన ఏమంటాడంటే, నేను నా అవతారాలలో 8వ అవతారమైనటువంటి కృష్ణ భగవానుడిగా నేను భూలోకంలో అవతరించి ధర్మ రక్షించి అధర్మాన్ని రూపుమాపుతూ శిష్టులను కాపాడుతూ హ్మ్. భక్తులను కాపాడుకుంటూ నీ భారాన్ని తగ్గిస్తాను. ఆయన తత్వం ఏంటి? భారాన్ని భారాన్ని తగ్గించి. తగ్గించడమే కదా! అలాగా భూదేవికి మాట ఇచ్చి అతను ఆ ప్రకారంగా భూదేవికి మాట ఇచ్చినప్పుడు మరి ఇక్కడ ద్వాపర యుగంలో ఎవరు అధర్ములు అంటే కంసుడు, ఇతని మేనమామ. హ్మ్. కంసుడు అధర్మం ఎక్కువైపోతున్నప్పుడు ఆ సమయంలో దేవకీ వసుదేవులకు ఇతను అష్టమ గర్భంలో పుట్టాడు. అయితే ఈ కృష్ణుడి పుట్టుక అందరికీ తెలిసిందే కదా! దానికి మళ్ళా ప్రత్యేకంగా మనము అంటే చెప్పుకోవడానికి చెప్పుకుందాము. ఆ చెరసాలలో పుట్టడము, ఆ చెరసాల నుంచి తల్లిదండ్రులకి దూరం అవ్వడము, దూరమవ్వడం. దీని వెనకాల ఆంతర్యం కర్మ కూడా ఉంది. అది కూడా చెప్తాను. అయితే ఆ చెరసాలలో పుట్టడము, వసుదేవుడు వెళ్ళి అక్కడ దేవకి నందనులకి ఈ హ్మ్. పిల్లవాడిని అక్కడ చేర్చడము. తర్వాత అంటే అక్కడికి చేరడంలో గల ఆంతర్యం ఏంటి? రామావతారంలో కౌసల్యాదేవి రాముడిని ఎడబాసింది కదా కొడుకుగా. హ్మ్. అవునండి. దూరమయ్యాడు కదా! 14 ఏళ్ళు వనవాసం అయినప్పుడు. కైక పెట్టిన శాపమే అంటే కైక పెట్టిన వరం వల్ల అక్కడ కౌసల్యా తల్లికి దూరమైనందుకు ఇక్కడ కైక ఆహ్, దేవకీదేవిగా పుట్టిందనమాట. హ్మ్. అక్కడ ఆ తల్లికి 14 ఏళ్ళు దూరం చేసినందుకు గాను ఇక్కడ ఈ అవతారంలో దేవకీదేవికి ఈయన 14 ఏళ్ళు దూరమయ్యాడనమాట. అంటే కర్మను తను అనుభవిస్తూ మానవులకి కర్మ అనుభవించే రీతిని బోధించాడనమాట. ఓకే. కర్మతత్వాన్ని చాలా సులువుగా అర్థమయ్యే రీతిలో చెప్పాడు. తరువాత రాక్షసులను సంహారం చేసుకుంటూ పాండవులను రక్షిస్తూ అక్కడ పాండవులెవరు? శిష్టులు. హ్మ్. కౌరవులెవరు? దుష్టులు. వాళ్ళని సంహారం చేస్తూ అది కూడా తన చేత్తో తను చెయ్యకుండా చేయించబడి ఆ దుష్ట సంహారాన్ని చేశాడు. మనకి ఇక్కడ కృష్ణాష్టమి జరుపుకునే అంటే విధి విధానంలో ఉట్టి కొట్టే ప్రాముఖ్యత కూడా ఉంది తెలుసా? అవును. ప్రత్యేకంగా ఆ రోజు కొడుతూ ఆ ఉంటారు. రోజే ఉట్టి కొడతారు. ఎందుకు ఉట్టి కొడతారు అంటే గనక, ఉట్టి అనేదాన్ని ఆధ్యాత్మికం వైపు చెప్తే ఒక తత్వం ఉంది. ప్రాపంచికంగా చెప్పినట్టయితే కనుక, ఈ ఉట్టి కొట్టడం అనేది ఒక బాల క్రీడ లాంటిది. హ్మ్. చిన్నతనంలో కృష్ణుడు అందరిళ్ళల్లోనూ ఉట్టి ఎక్కి అంటే అందరూను ఇలా పిరమిడ్ లాగా తయారయ్యి, వాళ్ళందరి మీద వీపు మీద ఎక్కి, ఆ ఉట్టిలో ఉన్న వెన్నెను వెన్నను, తీసుకున్నారు. పాలను దొంగిలించేవాడు. అంటే అక్కడ దొంగిలించాడు అని దొంగగా ముద్ర వేశారు. హ్మ్. కానీ కృష్ణుడు దొంగిలించలేదు. ఎవరింటికైతే వెళ్ళి ఆ పాలు, మీగడ తీసుకున్నారో వాళ్ళ కర్మను తీసుకున్నాడే తప్ప ఆయనకి పాలకి కొదవా? లేకపోతే మీగడకి కొదవా? లేదు. కానీ ఏమని లోకోక్తి? పాలు, మీగడ, వెన్న దొంగతనం చేశాడు అన్నారు. అక్కడ హ్మ్. దొంగతనం చేసినవి ప్రాపంచిక వస్తువులు కాదు. ఆ కుటుంబం వారి యొక్క కర్మను కర్మఫలం అని. దొంగతనం చేశాడు. అంటే కర్మను తీసేశాడన్నమాట. ఆ ప్రాతిపదికన ఆ ఉత్సవాన్ని ఇక్కడ ఏం చేశారంటే ఉట్టి కొట్టే ఉత్సవంగాను ఏర్పాటు చేసుకున్నాము. దాంతో అందరము ఇన్వాల్వ్ అవుతాము. ఆ ఉట్టి కొట్టే సంబరం అంటే ప్రతి పిల్లలు, ఒక్కళ్ళు పెద్దలు మొత్తం పిల్లలు, ఏకమైపోతూ పెద్దలు ఉంటారు. అందరూ కేరింతలతో ఆడతారనమాట. అయితే ఈ కొట్టే సంబరంలో ఇంకొకటి గూడా ఉంది. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కుల, మత, వయస్సు ఏది భేదం లేకుండా అందరూ ఇన్వాల్వ్ అవుతారు. అంటే అందరూ సమానమే అని చెప్పే భేదం అంటే ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు అని చెబుతూ మానవులంతా సమానమే అని చెప్పకనే చెప్పిన తత్వము కృష్ణ తత్వము.